నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. మనం ఇప్పుడు నరాల బలహీనత, అదేవిధంగా పార్కిన్సన్స్, ఈ రెండాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. మాకు ఆల్మోస్ట్ రోజులో కనీసం ఒక 10 ఫోన్లు ఈ నరాల బలహీనత గురించి వస్తాయండి. మినిమం 10, ఒక్కొక్క రోజున 15, 20 కూడా వస్తూ ఉంటాయి. ఇది కరోనా ప్రభావం అనివ్వండి, లేకపోతే మన వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి, టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, అంటే లైఫ్ స్టైల్ అనేది బాగా ఉండకపోవటం వల్ల పిల్లల్లో కూడా ఈ నరాల బలహీనత అనేది వస్తుందండి. పిల్లలంటే 25 ఏళ్ళు ఫోన్ చేస్తున్నారు, 18 ఏళ్ళు ఫోన్ చేస్తున్నారు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు అందరూ కూడా. ఈ నరాల బలహీనత వల్లే పార్కిన్సన్స్ రావడానికి కూడా ఆస్కారం ఉందండి. పార్కిన్సన్స్లో అనేక రకాలు ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే న్యూరో ప్రాబ్లం. ఇది అంటే నరాలలో ఉండే మార్పుల వల్ల ఇది జరుగుతుంది. ఇందులోనే బ్రెయిన్కి వచ్చేది కూడా ఉంటుందండి. బ్రెయిన్ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళకి చాలా మతిమరుపు చాలా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి, బాగా ఓల్డ్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మతిమరుపు వల్ల మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకోకపోతే బయటికి వెళ్ళిపోవటం, ఎటో మారిపోవటం, ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకేంటంటే ఈ బ్రెయిన్కి వచ్చింది మతిమరుపు ఎవరికైతే ఉందో, అలాగే మర్చిపోతున్నారు, ఆనమాలు పట్టకపోవడం, ఇంట్లో వాళ్ళని పేర్లు మర్చిపోవడం, ఇంట్లో వాళ్ళని కూడా గుర్తించలేకపోవడం, ఇది ముదిరిపోతే ఇవన్నీ వస్తాయండి. ఈ నరాల బలహీనత వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మగతనం కూడా తగ్గొచ్చు. లేడీస్లో అయితే వాళ్ళు ఫిజికల్గా చాలా వీక్ అయిపోతూ ఉండొచ్చు. దానివల్ల అనేక రకాలైన కాళ్ళ మంటలు కానీ, చేతుల మంటలు కానీ, లేకపోతే పెయిన్స్, ఈ న్యూరాలజీకి సంబంధించిన నొప్పులు, ఇలాగ అనేక రకాలుగా వస్తూ ఉంటాయండి. ఈ న్యూరోపతి అంటే ఆల్మోస్ట్ ఈ నరాల నొప్పుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా పార్కిన్సన్స్ నుంచి కొంతవరకు, అది వచ్చిన కొత్తలోనే జాగ్రత్త పడాలి. అంటే ఈ పార్కిన్సన్స్లో చేతులు వణుకుతాయండి. ఫస్ట్ చాలామందికి మీరు ఇలా స్టేబుల్గా ఇలా పెట్టి ఉంచితే మీ చెయ్యి వణుకుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆ వణుకు లేకుండా చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అది ఫస్ట్ ట్రిమ్మర్స్ అంటారు. ఇది అందరికీ అది రావాలని లేదండి. అదేవిధంగా మైల్డ్గా ఉండిపోవడం, ఎక్కడో చూస్తూ ఉండటం, లేకపోతే చెప్పింది మర్చిపోవడం, ఇప్పుడు మాట్లాడింది మర్చిపోయి ఇంకోటి మాట్లాడడం, నేను అన్నానా అంటాం, ఇవన్నీ కూడా ఈ నరాల వీక్నెస్ వల్ల కానీ, పార్కిన్సన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయండి. వీటి నుంచి మనం బయటపడాలి అంటే అద్భుతమైన మందు ఏంటి అంటే శిలాజిత్తు, అశ్వగంధ అండి. ఈ 2 కాంబినేషన్స్ తోటి ఒక చక్కని ఫార్ములా చెప్తాను నేను మీకు. చాలా బాగా పనిచేస్తుంది. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది నరాల వీక్నెస్ మీద పనిచేస్తుంది, పార్కిన్సన్స్ మీద పనిచేస్తుందండి. మీరు దీన్ని ఏం చేయాలి అంటే శిలాజిత్తుని, శుద్ధ శిలాజిత్తు దొరుకుతుందండి బయట. శుద్ధి చేసుకోవటం అంటే మీ వల్ల అవుతుంది, చాలా పెద్ద ప్రాసెస్. అందుకు శుద్ధి చేసిందే కొనుక్కోండి, కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా. అదేవిధంగా ఏదైతే అశ్వగంధ ఉందో, అశ్వగంధ కనుక పౌడర్ కొనుక్కుంటే మీరు దాని స్మెల్ అది చూడండి. సాధ్యమైనంత వరకు కొత్త దుంపలు కొనుక్కోవడం కానీ చూడండి. పౌడర్ కాకుండా చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని దాన్ని మిక్సీలో జాగ్రత్తగా కొట్టుకుని చాలా మెత్తగా గుడ్డలో వస్త్రగానం చేసుకోండి. లేకపోతే పిండి జల్లిడితో జల్లించుకుంటే చిన్న పార్టికల్స్ వస్తాయి కానీ పర్వాలేదు. ఆ విధంగా చేసిన తర్వాత దాన్ని మీరు ఒక వాసన కట్టి ఇడ్లీలు ఉడకబెట్టినట్టుగా ఆవు పాల ఆవిరి మీద ఉడకబెడితే కానీ ఈ అశ్వగంధ అనేది శుద్ధి అవ్వదండి. అదే మీకు పచ్చి దుంపలు దొరికినాయి, అద్భుతం. వాటిని ముక్కలు కట్ చేసి ఒక గుడ్డ కట్టి పొడవంటి డబ్బాకి, ఒక హైటెక్ ఉన్న సన్నగా ఉన్న డబ్బాకి గుడ్డ కట్టండి. దాని లోపలికి నొక్కండి. దాని నిండా ఈ దుంప ముక్కలు పోసుకుని ఒక మూకిడి బోర్లించండి. ఆ డబ్బాలో మీరు ఒకటి కలిపిన పాలు పోసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ అయితే 1/2 లీటర్ నీళ్లు కలపండి. ఎందుకు అంటే మనకు ఆవిరి వల్లే ఇట్లా శుద్ధి జరుగుతుంది. ఏమాత్రం మంట ఎక్కువైనా డైరెక్ట్గా మీరు పాలు పోస్తే ఈ పొంగి ఆ పాలు కూడా ఇందులో కలిసిపోతాయి. ఈ ఆవిరి ద్వారా దాంట్లో కారిన ఏవైతే మలినాలు ఉన్నాయో ఆ మలినాలు కూడా మళ్ళీ వచ్చి ఈ కొమ్ములకు పట్టుకుంటాయండి. అందుకేం చేస్తారంటే ఈ రూట్కి పట్టుకుంటుంది. అందుకేంటంటే అశ్వగంధ దుంపల్ని చూర్ణం చేసుకుని, అదేవిధంగా పాలు జాగ్రత్తగా కాసుకుని తడి పొడిగా ఈ చూర్ణంలో కలిపేసి ఒక గట్టి పేస్ట్ లాగా చేసుకోండి. బాగా పిసకండి. దాన్ని ఎండబెట్టుకోండి. ఒక మాదిరిగా ఎండిన వెంటనే మళ్ళీ మిక్సీలో కొట్టుకుని మళ్ళీ ఎండబెట్టుకోండి. లేదు పూర్తిగా ఆరిపోతే మళ్ళీ అది పౌడర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకు ఒక మాదిరిగా ఆరింది పర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని పౌడర్ చేసుకోండి. ఈ అశ్వగంధ చూర్ణం అనేది మీరు 100 గ్రాములు తీసుకుంటే అందులో 10 గ్రాములు శిలాజిత్తు కలుపుకోండి.
ఎంతండి? 1/10 అంటే 100 గ్రాములు దాంట్లో 10 గ్రాములు శిలాజిత్ కలుపుకోండి. ఓకేనండి. కలుపుకుని దాన్ని మీరు వేడి శరీరం వాళ్ళైతే కనుక దానిమ్మకాయ రసంతో తాగండి. అర్థమైందండి? దాన్ని పాలతోటి తాగొచ్చు, దానిమ్మ రసంలో తాగొచ్చు. అర్థమైంది కదండి? అదేవిధంగా పసుపు నీళ్ళతోటి తాగొచ్చు, తేనెతోటి తీసుకోవచ్చు, కోడిగుడ్డుతోటి తీసుకోవచ్చు, మాంసరసంతో తీసుకోవచ్చు. మీకు ఏదైతే అది వీలుని బట్టి తీసుకోండి. అదే రక్తశుద్ధిగా అనుకోండి, ఇదే డోసుని మీరు ధనియాల కషాయంతో తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకా బాగా పనిచేయాలనుకుంటే ఇందులో ఇంకొక 10 నుంచి 20 గ్రాములు రత్నపురి గుగ్గిలం, దాన్ని శుద్ధి చేసిన గుగ్గిలం కలుపుకోండి. దీన్ని వేడి నీళ్ళతోటి కానీ వేడి పాలతోటి కానీ లేకపోతే తేనె కలుపుకుని పేస్ట్గా ఒక తులం తీరినా కూడా మీకు అద్భుతమైన గుణం ఇందులో కనపడుతుందండి. తులం వరకు అక్కర్లేదండి ఎట్టి పరిస్థితులు, ఒక హాఫ్ తులం అయితే చాలండి. ఎక్కువ చిన్నవాళ్ళకైతే కనుక ఒక బ్యాడ్ ఇవ్వండి, అంటే ఒక 1200 mg, 1000 నుంచి 1200 mg ఉండి, పెద్దవాళ్ళు అయినతే కనుక ఒక 2500 mg అంటే 2.5 గ్రాముల నుంచి మీ బాడీ వెయిట్ని బట్టి 5 గ్రాముల దాకా తీసుకోండి హయ్యెస్ట్, అంతకుమించి అక్కర్లేదండి. అర్థమైంది కదండి? ఇది పాలతోటి తీసుకోవచ్చు, మీరు తేనెతోటి తీసుకోవచ్చు, లేక ధనియాల కషాయంతో తీసుకోవచ్చు, మామిడి పండు రసంతో తీసుకోవచ్చు, లేకపోతే మన షాజీరా కషాయంతో తీసుకోవచ్చు, సోపు కషాయంతో తీసుకోవచ్చు, జీరా కషాయంతో తీసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా రకరకాలుగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఏం చేస్తారంటే ఈ పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే బలం కావాలి, మనిషి బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఒక అద్భుతమైన ఫార్ములా అండి ఇది. దీన్ని చక్కగా చేసుకుని అశ్వగంధాన్ని శుద్ధి చేసుకుని శుద్ధ శిలాజిత్ తెచ్చుకుని, అది 100 గ్రాములు 10 గ్రాములు కూడా అక్కర్లేదండి, 5 గ్రాములు కలుపుకున్నా కూడా మీకు సరిపోతుంది. మంచి డోసు తీసుకోవాలి శిలాజిత్ అనుకున్న వాళ్ళు 10 గ్రాములు కలుపుకోండి. ఈ విధంగా కనుక తీసుకుంటే డైరెక్ట్గా శిలాజిత్ తీసుకునే బదులు దీన్ని ఈ విధంగా తీసుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అర్థమైంది కదండి? నమస్కారం అండి.